గోదావరి నదీ తీరంలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలా వెలుగొందుతున్నటువంటి శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల ప్రాంగణానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు దత్తాత్రేయ వేద విద్యా గురుకుల కార్యవర్గానికి ఒక పర్వదినం. 25 సంవత్సరాలు నిరాఘాటంగా నిర్విఘ్నంగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నటువంటి ఒక సంస్థ, ఆ సంస్థని స్థాపించినటువంటి, ఆ సంస్థకి మూలస్తంభముగా ఉన్నటువంటి, ఆ సంస్థకి దిశానిర్దేశం చేసి ఈనాటికి ఈ స్థితికి తీసుకువచ్చినటువంటి పెద్దలు, అనేక మందికి ఉపదేశం చేస్తున్నటువంటి గురువులు, విద్యార్థులందరికీ చేతులెత్తి నమస్కరించాలనిపించేటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు, బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారి షష్ఠిపూర్తి మహోత్సవం పూర్తి చేసుకున్నాం. పాఠశాల రజతోత్సవాలు కూడా సుమారుగా పూర్తి అయిపోయాయి. ఇప్పుడిక ఒక అందమైనటువంటి జ్ఞాపికగా అందరం కలిసి ఒక్కసారి గురువందనం చేసుకునేటువంటి అవకాశం కలగాలి అనేటువంటి కార్యవర్గ సభ్యుల యొక్క కోరిక మేరకు ఈనాటి సభ తీర్చిదిద్దబడింది. దానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా ప్రార్థనా పద్యాన్ని ఆలపించవలసిందిగా ప్రియమిత్రులు ఎర్రాప్రగడ రామకృష్ణ గారిని అర్థిస్తూ ఉన్నాం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావసురైః భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాః శ్రేయసే. నన్నయ్య పుట్టిన నెల మీద ప్రార్థనా పద్యం చదవమంటే నన్నయ్య వ్రాసినటువంటి మహాభారతంలోని ప్రథమ శ్లోకమే గుర్తుకొస్తుంది. తెలుగులో వ్రాసినటువంటి ఆ మహాభారతానికి సంస్కృత ప్రార్థన చేసినటువంటి ఆ నన్నయ్య గారికి నమస్కరించుకుంటూ మహాభారతానికి వేళ అయినట్లుగా తోస్తూ ఉన్నది. భారతం పుట్టినటువంటి ఈ నెల మీద ఈ అందమైన సభకి ఆ వేద పురుషుడు, వేదము మనల్ని రక్షించాలి అని ప్రార్థిస్తూ, ఆ వేదం యొక్క గొప్పదనము తెలియని వారు ఎవరు ఇక్కడ లేరు. తెలిసింది కాబట్టే మీరందరూ ఇక్కడ ఉన్నారు. సర్వోపద్రవవారణైకకరణం సర్వార్తి నిర్మూలనం సర్వాభీష్టఫలప్రదం చ సుఖదం కళ్యాణదం కామదం బ్రహ్మ ప్రాపణ మార్గనేతృచతురం కైవల్య సంధాయకం స్వాధ్యాయాద్భుత గూఢమంత్ర నిచయం పాయాత్ సదా మానవాన్. సమస్తమైనటువంటి జనులకి కూడా శుభం కలగాలి అనేటువంటి కోరికతోటి వేద మంత్రములు మానవాడినంతటిని రక్షించాలి అనే ఆ వేదమాతను కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గురుదేవులు దార్బార్ గురువు గారు రాజేశ్వర జోషి వారికి శతసహస్ర నమస్కారాలు అర్పించుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించే అధ్యక్ష స్థానంలో ఉండి బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు, అలాగే పెద్దలు మహామహోపాధ్యాయ కుంపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు. సీతారామచంద్ర ఘనపాఠి గారి అన్నగారు, పితృతుల్యుడు అయినటువంటి విశ్వనాథ ఘనపాఠి గారు ఈ వేదిక మీద ఉండడం, అలాగే వారికి గురుతుల్యులైనటువంటి పెద్దలైనటువంటి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఇక్కడ ఆవిడ రూపమే ఈ రూపంగా వచ్చిందా అన్నట్లుగా కూర్చున్నటువంటి పెద్దలు శ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు, వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు సభను నిర్వహించవలసిందిగా ముందుగా పెందరాళే వెళ్ళిపోవలసినటువంటి చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి గారికి ప్రథమ తాంబూలం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు 2 మాటలు చెప్పి ఈ సభని ప్రారంభిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క
ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారు దయచేసి వేదికని అలంకరించవలసిందిగా కోరు. దయచేసి రండి, కాసేపు కూర్చుని పెడతారు. గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుశుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం శివదేహార్ధవిలాసిని శివదేహార్ధవిలాసిని శృతిసరసీమంత సింజన్మణి శృతిసరసీమంత సింజన్మణి భవమోహ ప్రవిదాహనైక శిఖిని భవమోహ ప్రవిదాహనైక శిఖిని భాస్వద్రవిందుస్తని భాస్వద్రవిందుస్తని నవయోనిస్థిత బిందురూపిణి నవయోనిస్థిత బిందురూపిణి శిరో నాళీకమాధ్వీపి పవనాంధో భుజగేశ్వరి పవనాంధో భుజగేశ్వరి మముదయన్ పాలింపవే శ్రీధరి మముదయన్ పాలింపవే శ్రీధరి. వేదసభాయ నమః. అస్మద్గురుతుల్యేభ్యః ధారవాడ సద్గురు మహోదయేభ్యః రాజశ్రీ రాజేశ్వర జోషి మహోదయేభ్యశ్చ మమ సాదరాः నమస్కారాः సమర్ప్యంతే. తథా మహామహోపాధ్యాయాः బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనామూర్తి మహోదయేభ్యः తథా వేద దత్తాత్రేయ వేద విద్యా ప్రాచార్యాः బ్రహ్మశ్రీ గుల్లపల్లి ఆంజనేయ గణపాటి మహోదయేభ్యः సీతారామచంద్ర గణపాటి మహోదయేభ్యः ఆత్మవైపుతనాభసి చుక్తత్వాత్ మమ కృతే తస్మిన్ శరీరే తస్మిన్ ఆస్యే చ ఆంజనేయ గణపతి మహోదయాः దృశ్యంతే. అతः మయా భ్రమయాపి భ్రమేణాపి సత్యమే ఉక్తమితి మన్యే తానేవత్ర తథా తస్య భ్రాతృభ్యः విశ్వనాథ గణపాటి మహోదయేభ్యः తథా విజయదుర్గా ప్రతిరూపిభ్యः శ్రీ ఆంజనేయ గణపాటి మహోదయేభ్యः మమ మిత్రేభ్యः అస్మత్ సర్వేషాం కృతే ఆదేశం కృతవద్భ్యः శ్రీ నారాయణ మహోదయేభ్యः నారాయణ పండిత మహోదయేభ్యः నారాయణ కవి మహోదయేభ్యः మమ మిత్రం ఎర్రాపల్లి రామకృష్ణ మహోదయం అన్యాన్ సర్వంశ్చాపి తేషాం నామమయా శృతం. అతः తేభ్యः చంద్రాపల్లి పతంజలి మహోదయేభ్యశ్చ మమ సాదరాः ప్రణామాः క్రియంతే సమర్ప్యంతే. యస్మిన్ జీవతే జీవంతే అన్నాను కదా నిన్న. కలో నాస్తిక భీతేస్తు కలో నాస్తిక భీతేస్తు వేదాః యస్మిన్ ప్రతిష్ఠితాః వేదాః యస్మిన్ ప్రతిష్ఠితాః. కలికాలంలో నాస్తికులు తస్కరిస్తారు అనే భయంతో ఏ వేదాలు అయితే ఉన్నాయో ఆ వేదాలు ఏ మహాత్మంలో దాగి ఉన్నాయో ఏ మహాత్ముల మూలంగా వారి శిష్యుల్లో అందరిలోనూ కూడా ఆ వేదకాంత జఫ్ల మీద కూర్చుని నాట్యం ఆడుతోందో అటువంటి మహోదయులు శ్రీమద్భ్యః భారతాత్మేభ్యశ్చ మమ సాదరాः నమస్కారాः. చటీభూత సరస్వతి హరిసతీ త్రయంత తేజస్వతి పుష్పీభూత కళాధర సురుచిరా సురుచిరా చటీభూత సరస్వతి హరిసతి. నారాయణరావు గారికి పలికితే రాముడు పలుకుతూ ఉంటాడు. అలాగే నాకు ఏదైనా చెబుదామంటే ముందు అమ్మవారి పర్యటనకు వస్తుంది. అందుకని ఏ మహాతలి లలితా పరాభట్టారుగా కుడి చెయ్య ఎడం చేయగాను అటు సరస్వతి ఇటు లక్ష్మీదేవి ఉండి వింజావరసామలు చేస్తూ ఉంటారు.
చేటీభూత సరస్వతి హరిసతి త్రయ్యంత తేజస్వతి. ఏ మహాతల్లి సమస్త వేదరాశికి సమస్త విజ్ఞానానికి మూల అయి ఉందో ఆ తల్లి పుష్పీభూత కళాధర సురుచిర. ఆ తల్లికి చంద్రుడే వాడిన పుష్పంగా నిరంతరం సరస్సు మీద ఉంటాడు. పుష్పీభూత కళాధర సురుచిర దేహీకృత ఆత్మేశ్వర. చాలామంది ఈశ్వరుడు ఆ తల్లిని ఎడమవైపు పెట్టుకున్నాడు అనుకుంటారు. అదా నాకు నచ్చదు. ఎందుకంటే ఎవరైనా తన శరీరం దానం చేయాలి అంటే కుడి భాగం దానం చేయాలి తప్ప ఎడమ భాగం దానం చేయకూడదు. కానీ ఈశ్వరుడు ఎడమ భాగం అమ్మవారికి ఇచ్చారు అంటే ఆ దానం సరైన దానం కాదు. అందుకని అమ్మవారే ఏం చేసింది అంటే పుష్పీభూత కళాధర సురుచిర దేహీకృత ఆత్మేశ్వర. కుడి భాగాన్ని ఈశ్వరుడికి ఇచ్చింది. దేహీకృత ఆత్మేశ్వర తాటంకీకృత సూర్యచంద్రయుగళ. 2 తాటంగాలుగా మార్చుకుంది సూర్యచంద్రుల్ని. దాసాశ్చయస్యాః సురాః. సమస్త దేవతాకోట ఏ తల్లి పాదపద్మాలు నిరంతరము సేవిస్తూ ఉంటారో అటువంటి మాతాసా లలిత పునాతు సతతం. మాతాసా లలిత పునాతు ఘన సీతారామచంద్రం బుధం. అటువంటి లలితా పరాభట్టారుగా ఈ షష్ఠిపూర్తి మహోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి బ్రహ్మశ్రీ సీతారామచంద్ర గణపతి మహోదయాల్ని సదా రక్షించుగాక అని ఆశీస్సులు పలుకుతూ విజయవాడ కనకదుర్గ దేవస్థానం నుంచి వేయించేసినటువంటి మహాత్ములు శ్రీ ఆంజనేయ గణపాఠి గారు వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక వారు ఆదిలో 4 ఆశీర్వచన వాక్యాలు పలికి సభని అనుగ్రహ నమః సాధ్యక్షేభ్యో నమః. బ్రహ్మశ్రీ వేదమూర్తులు చిరంజీవి సీతారామచంద్ర ఘనపాఠి గారి షష్ఠ్యబ్ద పూర్తి మహోత్సవము మరియు ఈ దత్తాత్రేయ వేద విద్యా గురువుల యొక్క రజతోత్సవ సమారంభములు ఈ రెండింటినీ పురస్కరించుకొని సంయుక్తముగా ఈ అభినందన సభ చాలా సంతోషదాయకమైంది. మంచి సమయంలో మంచి కాలంలో కార్తీక మాసం ద్వాదశి వేళ చక్కని వాతావరణంలో పవిత్ర గోదావరి నదీ తీరమున ఈ కార్యక్రమం ఎంత గోదావరి పవిత్రమో ఈ పవిత్రమైన ఈ వేద పాఠశాల కూడా అంత పవిత్రమైనటువంటి స్థలం ఇది. దేశతః కాలతః రెండూ కూడాను పరమ ఉత్తమమైనటువంటి ఎక్కడో గంగ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ వేద గంగలోనే ఇక్కడే అంతా పునీతులం అవుతున్నాం. ఇక్కడికి వస్తున్న ప్రాంగణంలోకి వస్తే చాలు, ఈ ధూళి పడితే చాలు అందరూ పవిత్రం అవుతారు. ఎక్కడో కష్టపడి కాశీ దాకా వెళ్ళి స్నానం చేయక్కర్లేదు. సరైనటువంటి శాస్త్రావలోకనం చేస్తే వేదం ఎక్కడ ఉంటే అక్కడే గంగ. అలాంటి గంగ 25 సంవత్సరములు ఇక్కడికి వచ్చి నిలిచి ప్రవాహ రూపముగా విద్యార్థి రూపముగా ఈ రకంగా ప్రవహిస్తుంటే ఇంతకంటే గంగ ఇంకా ఎక్కడో ఉందనుకోవడం భ్రమే. అలాంటి గంగని తీసుకువచ్చినటువంటి అపర భగీరథులేమో వీరు రామచంద్ర గణపాఠి గారు అనిపిస్తుంది. అలాంటి ఉత్తమమైనటువంటి ఈ ఆలోచన వారికి రావడం, చాలా చిన్న వయస్సులోనే ఈ పాఠశాల వ్యవస్థాపన చేయడం, ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఎంతమంది హృదయంలో పరమేశ్వరుడు ఆ వేదపురుషుడు ప్రవేశించి దీనికి తోడ్పాటు కావటం, ఇవన్నీ కూడా ఎంతో సత్సంకల్పం ఉంటే కానీ జరగదు. ఇది వారి యొక్క గురువుల యొక్క అనుగ్రహం, వారు చేసిన శ్రమ, తపస్సు, పూర్వపుణ్యము ఇవన్నీ కలిస్తే కానీ ఒక సంకల్పం నెరవేరదు. మామూలు సంకల్పం కాదు ఇది, చాలా ఎవరికో కానీ సాధ్యం కాని పని ఇది. అలాంటి సన్నివేశం చూడటం కూడాను ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు. మా అందరికీ అదృష్టాన్ని కల్పించిన వారికి అనేక ధన్యవాదములు. ఈ కార్యవర్గం వారికి, అలాగే
దీనికి తోడ్పడుతున్న వారందరికీ కూడా ధన్యవాదాలు మొట్టమొదటి తెలుపుకుంటున్నాను. సరే, పాఠశాల గురించి మనం చాలాసార్లు ఈ సంవత్సరం అంతా కార్యక్రమాలు ఎన్నో విశేషంగా జరుపుకున్నాం. సంపూర్ణ ఘనపారాయణ, వేదహవనము, మధ్యలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు జరిపారు. ఇదంతా కూడాను లోకక్షేమం కోసమే తప్ప కేవలం స్వార్థమేమీ ఎవరికి దీంట్లో లేదు. ఏదో పాఠశాలలో కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది కాకుండా సమస్త లోకానికి ఇది క్షేమదాయకమైనటువంటి విషయము. అలాంటి దాన్ని నడిపిస్తున్నందుకు సకల లోకంలో ఉన్నటువంటి వేదాభిమానులందరూ కూడాను రుణపడే ఉంటారు. ఎందుకంటే ఎక్కడో జరుగుతుంది మనకెందుకునే కాకుండా వారు కూడా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా దీన్ని అభివృద్ధికి సహకరిస్తే ఇంకా విశేషంగా లోకక్షేమం కలుగుతుంది, ఇది అభివృద్ధి జరుగుతుంది. సరే, ఇది పాఠశాల విషయం. వారి యొక్క షష్ఠబ్ద పూర్తి ఉత్సవం ఇవాళ పొద్దునుంచి చాలా వైభవంగా వేదోక్తముగా చక్కగా విధి విధానంగా కార్యక్రమం అంతా చేశారు. ఎంతో అన్న సంతర్పణ సమారాధన, బ్రాహ్మణులకి బ్రాహ్మణాన్ భోజయిత్వ ఆశుషోవాచయిత్వ అన్నట్లుగా వారు పొద్దున్న నుంచి అక్కడ సుమారుగా ఒక 2 గంటలు ఘనస్వస్తి జరుగుతూనే ఉంది. మేము స్నానాలు చేసి జపం చేసి భోజనాలు చేసేంతవరకు ఘనస్వస్తి వింటూనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకా అది చాలక మళ్ళీ ఇంకా తర్వాత కూడాను ఆశీర్వచనం ఇవన్నీ కూడాను ఎంతో బాగా జరిగాయి. ఇది ప్రధానంగా మహర్షులు అనుగ్రహించినటువంటి శాంతి పౌష్టిక కర్మలు అంటారు ఇవి. ఈ షష్ఠబ్ద పూర్తి ఉత్సవం అనేది శౌనకాది మహర్షులు మనకు అందజేశారు. ఈ ఒక 60 సంవత్సరములు గడిచేటికి గ్రహములన్నీ కూడాను ఒకసారి సగం ఆవృత్తి అయిపోతాయి. మొత్తం గ్రహములకి 120 సంవత్సరాలు పర్యావరణం మొత్తం తిరగడానికి పడుతుందని, దాంట్లో 60 సంవత్సరాలు సగము భాగం ఆ గ్రహములు సంచారం అయిపోయి ఆయా జీవులకి కొంత వాటి యొక్క శక్తి తగ్గి అవి కొంచెం దౌర్బల్యంగా ఉండి ఏదన్నా రుగ్మతలకి ఏర్పడుతుందేమో అనే దృష్టితో మహర్షులు వాటికి శాంతి కలగడం, యజమానుడికి పుష్టి కలగడం కోసం ఏర్పరిచినటువంటి కర్మ ఇది. అలాంటి కర్మలో ఎన్నో విశేషములు, నక్షత్ర దేవతలని, సంవత్సరాది దేవతలని, అన్ని సమస్త దేవతలు అనేక మంది ఉంటారు. వారిని అందరినీ కూడాను ప్రధానంగా నవగ్రహములను చేస్తే మిగతా అందరినీ చేసినట్లే. అన్ని వాటిలలోనే వారి యొక్క సంచారంలోనే మిగతావన్నీ నడుస్తుంటాయి. కాబట్టి ప్రధానంగా నవగ్రహముల్ని మృత్యుంజయుడిని కనుక ఆరాధన చేస్తే వారి యొక్క అనుగ్రహం చేత ఇప్పటిదాకా ఈ 60 సంవత్సరములు సంసార వ్యాపృతుడై గృహస్థాశ్రమంలో ఎన్నో అవకాశములు తపస్సు చేసుకోవడానికి కానీ స్వధర్మం ఆచరించడానికి కొంత సంసారం అవరోధం అవుతుంది. కాబట్టి అవన్నీ ఆ చిక్కులన్నీ ముడిపడి ఇక నుంచి పుష్టి పొంది శరీరానికి మనస్సుకి పుష్టి కలిగి ఇక్కడి నుంచి తను ఈ జన్మ సాఫల్యం సార్థకత చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయడం కోసం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, ఆయా దేవతల యొక్క అనుగ్రహం పూర్తిగా పొందాలని ఆయా దేవతలను ఆరాధన చేసి ఇక నుంచి నేను చేయబోయేటువంటి వానప్రస్థాశ్రమంలో నాకు ఏ అవరోధం లేకుండా శారీరకమైనటువంటివి కానీ దేశికమైన కాలకమైనటువంటి ఏ అవరోధం లేకుండా నా యొక్క గమ్యం బాగా చివరిదాకా సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో నేను కృతార్థుని కావాలి, ఈ బ్రహ్మావలోకనం చేయాలి, బ్రహ్మజ్ఞానంగా బ్రాహ్మీ స్థితి కావాలి నాకు అనేటువంటి స్థితిలో ప్రయత్నం చేయడం కోసం మళ్ళీ పుష్టి కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని వారు మామూలుగా సాధన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఇంకా విశేషంగా ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి పొద్దున్న నుంచి వారు చేస్తున్నారు. కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఈ బ్రాహ్మణోత్తముల యొక్క వేదాశీర్వచనం, ఆ వేదమాత యొక్క అనుగ్రహం చేత వారికి, వారి కుటుంబానికి, వారు చేసే ప్రయత్నానికి, ఆముష్మిక ప్రయత్నానికి ఆ భగవంతుడు సకల విధములుగా సకల శ్రేయస్సులు కలిగించి వారిని దీర్ఘాయుష్మంతులై అనుగ్రహించుగాక అని, వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించుగాక అని, వారితో ఉన్నటువంటి వారి దగ్గర పిల్లలందరికీ విద్యను ఉపదేశం చేస్తే వారి దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఎన్నో సద్విషయములు ఉపదేశం చేసి సన్మార్గములో పెడుతున్నారు. అలాగా ఇంకా వారిని ఇంకా చేయూతగా వారికి ఇంకా శక్తిని ఇచ్చి వారితో ఉండేవారిని వారి మార్గంలోకి తెచ్చుకొని వారు కూడా తపస్సు చేసుకుంటూ ఈ ఐహికమైనటువంటివి అంతా కూడాను తాత్కాలికమైందే
అనేటువంటి భావన శాస్త్రములు ఏదైతే ప్రకారంగా చెప్పే ఉన్నాయో ఆ ప్రకారంగా వారికి బోధ చేస్తూ ఉన్నారు. అది ఇంకా దృఢమయ్యి వారితో పాటు ఉన్నవారంతా కూడాను కృతార్థులు కావాలని, వారి యొక్క ఉన్నటువంటి వారికి ఉన్న సాంసారికమైనటువంటి ఇబ్బందులందరూ తొలగి వారి పరిగణమంతా కూడాను అనుయాయులై వారితో పాటు ఒక గణముగా తయారవి వాళ్ళందరూ కూడా ఎవరంటే ఘనపాటి గారు గణమండి. వీరంతా వారి దగ్గర ఉపదేశం పొంది అనుష్ఠాన మార్గంలో ఉన్నవారండి. వారొక్కరే ఉండటం కాకుండా అనుష్ఠాన మార్గంలో వారితో పాటు ఉన్నవారందరికీ కూడాను అలాంటి మార్గాన్ని నిర్దేశం చేసి ఉపదేశం చేసి వారిని కూడా కృతార్థులు చేయడానికి అనుగ్రహించుగాక అని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను. పరమాద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ఆశీర్వదించి ఇతోపభివృద్ధిగా ఈ పాఠశాల అభివృద్ధి పొందాలి, ఘనపాటి గారి అనుష్ఠాన అధ్యయన ఉపాసనలు ఫలించాలి అని దీవించినటువంటి పెద్దలు శ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారికి నమోవాకాలు సమర్పిస్తూ ఉన్నాం. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ దానికి చైర్మన్గా ఉన్నవారు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు. ఈరోజు వారి యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినటువంటి వారు పెద్దలు శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారు. వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ తాను రాలేకపోతున్నందుకు బాధగా ఉంది అని చెప్పినటువంటి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక చిరు సందేశాన్ని అందించారు. అది ఇక్కడ వినిపించమని వారి కోరిక. ఈ సభాముఖంగా షణ్ముఖ శర్మ గారి సందేశం విందాం. బ్రహ్మశ్రీ వేద ప్రత్యక్షోదాహరణ స్వరూపులైన శృతి సంపన్నులు గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారి షష్ఠపూర్తి మహోత్సవ సందర్భంగా వారి పాదాలకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ పుణ్య దంపతులు దీర్ఘాయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇలాగే సహస్ర చంద్ర దర్శనము, ఇక శతవార్షికోత్సవాలు ఇవన్నీ చేసుకోవాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని తలుచుకుంటేనే మనసు ఆర్ద్రమవుతుంది. వారు విశేషమైనటువంటి వేద శాస్త్ర సంపన్నులు మాత్రమే కాకుండా వేద జీవనాన్ని అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మీమయ మూర్తులు వారు. ఒకవైపు వేదము అర్థసహితంగా సంపూర్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా అధ్యాపన చేస్తూ వేదాంత హృదయులై జీవిస్తున్నటువంటి వారు. వేదాంతం చెప్పినటువంటి స్థిత ప్రజ్ఞులు, జ్ఞానులు మొదలైన వారి లక్షణాలన్నీ వారిలో మూర్తి భవించి ఉంటాయి. అటువంటి మహనీయుల షష్ఠపూర్తి మహోత్సవం మనందరికీ మహోత్సవం. వారి ద్వారా ఈ సనాతన ధర్మము, ఈ వేద ధర్మము ఇంకా వర్ధిల్లాలి. వారిని పరమేశ్వరుడు ఎలాగో చక్కగా చూసుకుంటూ దీర్ఘాయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. అటువంటి స్థితి వారికి ఎప్పుడూ ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా వేదమూర్తులైనటువంటి ఘనపాటి గారికి మరొక్కసారి ప్రణమిల్లుతూ స్వస్తి. బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ఈ సంస్థకి ముఖ్య సలహాదారుగా ఉంటూ ఉన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున విశేషమైనటువంటి ప్రోత్సాహాన్ని కూడా ఈ సంస్థకు అందిస్తూ ఉన్నారు. వారి యొక్క దీవెనలతోటి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అవకాశం వచ్చినప్పుడల్లా పాఠశాలకు రావాలి అనేటువంటి వారి కోరిక, ఈరోజు రాలేకపోతున్నాము అనేటువంటి వారి బాధని కూడా వారు తెలియజేయడం జరిగింది. నిన్నటి వరకు కాశీలో ఉండడం వల్ల ఇప్పుడే వారు హైదరాబాద్లో దిగారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేకపోయింది అని చెప్పమని చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుంటూ ఘనపాటి గారికి కార్యవర్గం తరఫున ముందుగా సన్మానం చేయాలి అనేటువంటి నిర్ణయం ఒకటి జరిగింది. అది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని అన్నిటికన్నా చివరిలో చేయడం అనేది సరియైన పద్ధతి కాదేమో అని కొందరు అంటూ ఉన్నారు. కారణం ముఖ్యమైనటువంటివి ముందు జరిపించాలి, ఆ తర్వాత దక్కినవన్నీ. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. విమానాలలో కానీ రైళ్లలో కానీ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులై తొందరపడుతూ ఉన్నటువంటి వారికి కూడా సన్మానాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరి అనుమతితోటి ముందుగా ఘనపాటి గారికి
కార్యవర్గం తరఫున మాత్రం కార్యవర్గ సభ్యులు మాత్రమే ఉంటారు. మా ఉపాధ్యక్షులు ఇడమర్తి వారిని వేదిక మీకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. అలాగే వేదవతి గారు, వారి అబ్బాయి తక్కిన కార్యవర్గ సభ్యులు కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే ముందుగా గణపాటి గారికి చిరు సన్మానం సమర్పించుకొని ఆ తర్వాత దక్కిన కార్యక్రమాన్ని మాట్లాడే వాళ్ళందరూ ఉండొచ్చు. ప్రశాంతంగా కూర్చుని చివరి వరకు కార్యక్రమాన్ని తిలకించాలనుకున్న వారందరికీ ఇది చక్కటి అవకాశానికి అనిపిస్తుంది. కాబట్టి అందరినీ కూడా ఈ చేసినటువంటి చిరు మార్పులని సహృదయతోటి మన్నించవలసిందిగా కోరుకుంటూ గణపాటి గారిని వారి శ్రీమతి గారిని కూడా వేదిక మీద ఉచిత ఆసనాలపై ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ధర్మపత్రులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవి గారు వెనక్కి రండి. సభ్యులందరూ కూడా వెనక్కి వచ్చి నిలబడినట్టయితే ఒక ఫోటోగ్రాఫ్ శ్రీ సదాశివాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః, శ్రీ విష్ణవే నమః. షష్ఠ్యబ్ది పూర్తి మహోత్సవ సమ్మాన పత్రం బ్రహ్మశ్రీమతే స్వాధ్యాయరత్న ఆదర్శ వేదాధ్యాపక వేదార్థ చూడామణి ఇత్యాది బిరుదాలంకృతాయ భారతాత్మా ఇది విశిష్ట పురస్కారాలంకృతాయ ప్రతిష్టాత్మక రాజ్యలక్ష్మీ వేద పురస్కార పురస్కృతాయ శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులస్య వ్యవస్థాపకాయ ప్రధానాచార్యాయ వేద వేదాంగ శాస్త్ర విశారదాయ ప్రస్థానత్రయ పారంగతాయ చ అస్మాకం పూజనీయాయ
షష్ఠితమ వర్షేణ వర్షీయసే గుళ్ళపల్లి సీతారామచంద్రీ ఘనపాఠి మహోదయాయ సవినయం అక్షరార్చనం సమర్ప్యతే. భవాన్ హి సనాతనధర్మస్య మూలభూతేషు వేదేషు సర్వేషు శాస్త్రేషు చ నిష్ణాతః సర్వతంత్ర స్వతంత్రశ్చ వర్తతే. ఇదానీం భవత్ షష్ఠితమజన్మవర్షస్య శుభసమయే వయం భవంతం వందామహే. భవతాం నిరతిశయ ప్రతిభాయాః వేదానాం అజ్ఞాతవిషయజ్ఞానప్రకాశనశీలయా సేముష్యా చ ప్రచోదితः భవదీయः శిష్యగణः సదా ప్రసన్నతాం అనుభవతి. భవద్భిః శతాధికాः న శిష్యాः కేవలమధ్యాపితాः అపితు ప్రేమపూరితయా నిశ్చయా తే స్వతుల్యస్థానం ఆనీతాः. 25 వర్షేభ్యः పూర్వం భవతా ఆరబ్ధా శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల పాఠశాల అద్యాపి అతిశ్రేష్టతయా సంచాల్యమానా వర్తతే. యస్యాం శిష్యసమూహः వేదస్య ధర్మాన్ సంస్కారాన్ ఉత్తమ ప్రక్రియాశ్చ సదా ధర్మనిష్ఠయా అనుసరతి. ఇయం అస్మాకం శుభాకాంక్షా యత్ భవదీయా కృషిః ఆగామిన్యపి కాలేపి నిరంతరం సఫలా భవేత్. తథా చ భవాన్ సర్వేషాం మహాత్మనాం పీఠాధిపతీనాం జగద్గురూణాం చ హృదయే విరాజతే. రాణ్మహేంద్రపురవాసినాం పూర్వపుణ్యఫల విశేషమేవ భవద్భ్యः సాహచర్యం లబ్ధం. వేద తపస్విభిः విరాజమానే అస్మిన్ రాజమహేంద్రవరే పుణ్యస్థానే అస్మాకం పురవాసినాం సుకృత విశేషో హి యత్ భవాదృశానాం మహాత్మనాం అత్ర ఉపస్థానం. భారతస్య వివిధేభ్యः ప్రాంతేభ్యः భవతా ప్రాప్తాన్ సర్వాణి బిరుదాని ప్రశస్తిపత్రాణి చ అత్ర గణయితుం వయం అశక్తాः. యద్యద్ భవతా మనసి ఆకాంక్షితం తత్తత్ సర్వం ఈశ్వరానుగ్రహేణ సఫలతాం గతం. అతః వినమ్రేణ హృదయేన వయం భవంతం అస్యాం శుభవేళాయాం అభినందామః. భవతాం ఆరోగ్యం ఆయుష్యం యశశ్చ నిత్యం వర్ధతాం ఇతి భగవంతం సదాశివం ప్రార్థయామహే. అద్య అస్మిన్ శుభసమయే సభాయాం ఉపవిష్టానాం సర్వేషాం వేదభక్తానాం హర్షధ్వనిభిః కరతాళైశ్చ ఘన సమ్రాట్ ఇతి నూతనం బిరుదం భవద్భ్యः సమర్పయితుం సాహసం కుర్మః. భవదీయం సదయం ఆమోదం ప్రాప్య అస్మాన్ ప్రతి దయయా కారుణ్యేన చ ప్రేమ్ణా స్వీకృతం ఇతి వయం కృతార్థతాం అనుభవామః. భక్త్యా ధర్మ విబోధకాన్ గుణమయాన్ ఉద్ధారయన్ ధారయన్ సత్కర్మాచరణేన దత్త నిలయం సంభూషయన్ పోషయన్ రక్త్యా వేద విదాం వదాంశనుదినం శృణ్వన్ సదా శ్రావయన్ భూయాత్ సర్వశుభాన్వితః సుఖమయో శ్రీభారతాత్మా మహాన్. చేటీభూత సరస్వతీ హరిసతీ త్రయ్యంత తేజస్వతీ పుష్పీభూత కళాధరా సురుచిరా శంభుస్తుతా శాంభవీ వేదాధ్యాపన తత్పరం శృతిఘనం వేదార్థచూడామణిం సీతారామఘనాంత వేద విబుధం పుత్రాంశ్చ పాయాత్ సదా. శిష్యాణం భరణం వివేకకరణం యస్య ప్రశీలాయతే దేవానాం భజనం మహార్థమననం యస్య స్వభావాయతే సద్ధర్మాచరణం నయాబ్ధితరణం యస్యైవ దైనందినం జీయాత్ శ్రీమయగుళ్ళపల్లి భవ సీతారామచంద్రో మహాన్. మణిద్వీపవాసారణత్కాంచిదామా స్తువత్కోటి యోగీశ్వరీ వంద్యమానా క్వణత్కింకిణీ మంజు మంజీర వేదా సదా పాలయేత్ రామచంద్రాఖ్యవర్యాన్ ఇతి నిత్యం ప్రార్థయామహే. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల కార్యవర్గం రాజమహేంద్రవరం రాజమహేంద్రవర సర్వే వేదాభిమానినశ్చ 16/11/2025.
కార్మిక సభ్యులందరూ కిందకి వెళ్ళినట్లయితే ముందుగా వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గురుపదద్వంద్వభవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం క్వనత్కాంచీదామా కరికలభకుంభస్తననదా పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరదలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం సీతారామ అగ్రహారం కొంతమూరు రాజమహేంద్రవరమునందు ఆషాఢ శుద్ధ తదియ ఆదివారం నుండి శ్రావణ శుద్ధ తదియ ఆదివారం అనగా 28/6/2025 నుండి 27/7/2025 వరకు శ్రీకృష్ణ యజుర్వేద సంపూర్ణ ఘనపారాయణము జరుపుటకు జగద్గురువుల ఆశీర్బలము తోడుగా గురుకుల రజతోత్సవముల వేడుకలలో వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు, వేదార్థ చూడామణి, ఘనరత్న ఇత్యాది బిరుదావళి విరాజితులైనటువంటి బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారి షష్ఠిపూర్తి మహోత్సవము వేడుకలో వేద విద్యా గురుకులములో ఘనపాఠులైన 16 మంది పర్యవేక్షణలోను గురుతరముగా గురువుగారికి చేయుచున్న సమ్మాన సభలో గురుదక్షిణగా సమర్పించు సువర్ణ మణిహారము. శ్రీరామచంద్రం ఘనపాఠి చంద్రం చంద్రాంశుధావళ్య యశస్సు సాంద్రం సాంద్రార్థసంధాతృ విశిష్టమేకం ప్రష్టౌమితం పావన గౌతమీస్థం కుమారమాంజనేయస్య సుకుమారం శృతిమతే శ్రీకుమారం లలితాయాః రామచంద్రం నమామ్యహం. అయసీ కనకీకృత్వా లసతి యథా స్పర్శమణిః అయం రామః విలసతి తథా వటుశతైః గురువరతుల్య ప్రదీప్త విద్యాభిః. అన్నిటికీ వివరణ చెప్పం కానీ ఇందులో ఒక దాంట్లో మాత్రము లోకంలో స్పర్శవేదిని మనం వింటూ ఉంటాం. ఆ విశేషమైనటువంటి మణికి దగ్గరలో ఉండేటువంటి దాని సంపర్కము కలిగినటువంటి ప్రతి లోహాన్ని కూడా సువర్ణమయం చేసేటువంటి గొప్పతనం దానికి ఉంది. అలాగనే ఇక్కడ లసతి యథా స్పర్శమణి అయం రామ, మన రామచంద్ర ఘనపాఠి గారు విలసతి తథా వటుశతై 100 మంది విద్యార్థుల్ని గురువరతుల్య ప్రదీప్త విద్యాభి, గురువరతుల్య గురువులుగా తీర్చిదిద్దేటువంటి గొప్పతనాన్ని వారు పొంది ఉన్నారు. అహశ్చరాత్రిశ్చ సమానదీప్త దీప్త్యాముదం శిష్యముఖాబ్జగానాం అబ్జాసనానంద నిధాన చంద్ర చంద్రో భువౌ భాతి చ రామపూర్వ. శ్రీ గోదావరి ఏటిలోని నినదాల్ రెట్టింపు పట్టింపులీ వేగ శ్రీగమియంచు గాంగజలముల్ వేగంబురాగంబులీ వేగా భోగావేశ నిధాన ధన్య యమునా పూర పూరింబులై బాగోగుల్గా అంచు ప్రయాగ తీర్థసములై ఒప్పారు నీ పుణ్యముల్. 25 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం ఎలా ఉండేదో మనకు తెలుసు. ఇప్పుడు ఎలా ఇది ప్రకాశిస్తోందో ప్రభవిస్తోందో అది చూస్తున్నాం. కాబట్టి మహాత్ములు ఎక్కడుంటే అక్కడే గొప్ప విశేషమైనటువంటి స్థలంగా అది తీర్చిదిద్దబడుతుంది అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. శ్రీ శృతి సంపదంచిత విశిష్ట జనస్తుత గుళ్ళపల్లి వంశ్యశ్రుత దీప్తి దీప్త ఘన శ్రౌత విధాన నిధానమూర్తి భక్త్యాశ్రిత శిష్య వేదద మహాఘనపాఠి శిరశ్చిరత్న రత్నశ్రధన ప్రధాచరిత దండము వందనమ ఆంజనేయజా ఆంజనేయజా. శ్రీమత్కృష్ణయజుస్సు సర్వమును రాశీభూత నిష్ఠాయుతిన్ క్షేమంబున్ కలుగంగ లోకమునకున్ కీర్తింపగా ఎల్లరున్ భూమ ప్రజ్ఞులు దేశికేంద్రులు
మహాబోధంబు గాఢంబుగా సోమింపన్ తమ షష్ఠిపూర్తి సభలో సమలో శోభించ వేదక్రతుల్. ఒక సంవత్సర కాలం పాటు ఈ వార్షికోత్సవం అనేటువంటిది జరుగుతూ దాంట్లో షష్ఠ్యబ్ద వ్రతం కూడా రావడం అనేది ఒక మనందరికీ అదృష్టము. వారికి సరే, వారిని సేవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అదృష్టం మనందరికీ వచ్చింది అని ఒక మాట. అలాంటి మహాత్ములైనటువంటి గణపాఠి గారికి జ్యోతలు కూర్తుము సూరి జనావళి సన్నుత దేశిక స్వామికేము వందనాల్ చేదుము వైదిక పండిత సన్నుత దేశిక స్వామికేము కీర్తన చేతుము స్ఫూర్తిమత్ విజ్ఞాని సన్నుత దేశిక స్వామికేము గిడిగిళ్ళ జోహారు గడసరి శ్రోత్రియ సన్నుత దేశిక స్వామికేము వివిధ సంస్థల పూజల వెల్గు పెద్ద ఘన నినదాల కమలసూతి ఆంజనేయాఖ్య గణపాఠికాత్మజుండు వేదమాతకు సరి అయిన విప్రుడితడు. వేదమూర్తి అని చెప్తుంటాం కదా. వేదమూర్తి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ పేరుకి సరిపోతుంది అని మనం ఆలోచిస్తే దానికి 100 రెట్లు 1000 రెట్లు ఆకృతి చెందినటువంటి స్వరూపం అది అని చెప్పవచ్చు. అలాంటి మహాత్ములైన ఆయన వేదము నేర్పుచు పదే శిష్యుల తీర్చిదిద్దుచున్ మోదము పొందుచున్. ఇదొక ఆనందం అండి. పాఠశాల పెట్టడము, ఆ విద్యార్థులను చేర్చుకోవడము, వాళ్ళని నిత్య వృత్తుల్లో కావలసినవన్నీ ఏర్పాట్లు చూడటము, వాటితో పాటే కాకుండా వాళ్ళకి విద్య ఎలా చెప్పాలి, ఎవరు ఎలా ఉన్నారు, ఇవన్నీ బాగోగులు చూసుకుంటూ ఈ పొద్దంతా దాంతోనే సరిపోతుంది. ఇందాక చింతపల్లి గురుగారు చెప్పినట్టుగా ఇంతవరకు కూడా ఇవన్నీ చేస్తూ చాలా సమయాన్ని దీనికి వెచ్చించారు. ఈ పైన భగవదానుగ్రహాన్ని పొందడం కొరకు అంతర్ముఖులై అనుష్ఠానంలో ఉండాలి కోరుకుంటున్నాను అని వారు చెప్పారు. అట్లాగని ఇక్కడ మోదము పొందుచున్, వాళ్ళకి పాఠం చెప్పడము, వాళ్ళని తీర్చిదిద్దడమే వారికి ఆనందం, రెండో పని లేదు. అలాంటి వారు నిగమ పూజ్యుల బోధల వాసికెక్కుచున్ వాదము జోలికేగక సభాస్థలినన్నిట సర్వపూజ్యులై. ఎక్కడ వాదంలోకి పోరు. ఎక్కడ మనం సభలో చూసినా కూడా వారు వస్తున్నారు అంటే ఇంకెవరు మాట్లాడే పనిలే. అట్లాగా చక్కగా సమర్థవంతంగా సభలు నడిపిస్తూ అన్ని విధాలా కూడా క్రోధిలు వాదము జోలికేగక సభాస్థలినన్నిట సర్వ పూజ్యులై ప్రోదిలు రామచంద్ర పరిపూర్ణ శతాయురుదాత్త కీర్తులం. ఇట్లు కార్యవర్గము శ్రీ దత్తాత్రేయ విద్యా గురుకులము శిష్యగణము రాజమహేంద్రవరము రచన శ్రీ కందుకూరు సద్గురు శ్రీ గురు పదరేణు ఇవని 16/11/2025 శ్రీ విశ్వావసు కార్తీక బహుళ ద్వాదశి. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం డాక్టర్ తాడిమళ్ళ వెంకట నారాయణరావు గారు డాక్టర్ గారు వారి రచనలో శ్లోకం అద్భుతమైనటువంటి రసవత్తరమైన శ్లోకం అందరూ చెప్పండి. ఆ నిత్యము కూడా పారాయణ చేయదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి షట్శ్లోకి దాన్ని వారు రచన చేశారు. దీంట్లో జయతు మంత్రం యాజుషం సర్వకాలం జయతు విప్రః బోధనాధీరక్తః సక్తః జయతు ఛాత్రః వేద విద్యా వినీతః జయతు సంస్థా దత్త వైదిక శాల. ఈ జియాత్ అంటుంటాం కదా, ఇది జయించుగాక, ఇది అభివృద్ధి పొందుగాక, ఆచంద్ర తారారకం అని వాడినప్పుడులాగా ఇది జయించుగాక అంటూ జయమంత్రంగా దీన్ని ఈ పాఠశాల ఇక్కడ చదువుకునే విద్యార్థులు తదాశ్రితులైనటువంటి అందరూ వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠాతలు అందరూ కూడా అభివృద్ధిని చెందుగాక అని ఒక ఆశయంతో చెప్పినటువంటి శ్లోకం డాక్టర్ నారాయణరావు గారు.
దయచేసి ఇంకా కార్యక్రమానికి ఎవరు అంతరాయం కలిగించవద్దండి. కనపాటి గారికి విద్యార్థులందరూ కూడా నమస్కరించుకోవాల్సినటువంటి ధార్వాడ్ నుంచి శ్రమ తీసుకుని ఇక్కడ దాకా వచ్చినటువంటి గురువులు రాజేశ్వర జోషి గారి ఆశయపూర్వక సందేశాన్ని మనం విందాం. విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే శ్రేయఃప్రాప్తి నిమిత్తాయ నమస్సోమార్థధారిణే. వేద విద్యా సముద్రాయమానా వర్తతే, సముద్రస్వరూపిణి. తత్ర తస్మిన్ సముద్రే నౌకాదండాः के इत्युक्तौ एते सीतारामचन्द्रघनपाठिनः एव नौकादण्डास्वरूपाः वर्तन्ते. तत्र नौका का इत्युक्तौ इयं वेदविद्या दत्तात्रेय गुरुकुल पाठशालैव नौका वर्तते. तस्यां नौकायां नौकादण्डायमानाः एते घनपाठिनः. तर्हि अत्र कर्णधारः कः इत्युक्तौ कर्णधारा साक्षात् सरस्वतीदेव्यैव अत्र कर्णधारायमाना वर्तते. नौकादण्डविमलगुरवः, कर्णधारा तु वाणी. इदानीं तर्हि अस्यां नौकायां प्रयाणकर्तारः के इत्युक्तौ विद्याम् अर्थयन्तः विद्यार्थिनः एव यात्रिकाः वर्तन्ते. एतादृशी इयं दत्तात्रेय वेदविद्यागुरुकुलसंस्था पाठशाला सर्वेभ्यः श्रेयः प्रददातु. अस्याः पाठशालायाः सकाशात् सर्वेषां श्रेयःप्राप्तिर्भवतु इत्याशास्य विरम्यते. ఈ వేద పాఠశాల ఒక నౌక అనుకుంటే ఆ నౌకని సంచాలనం చేసే మహాత్ములు ఎవరయ్యా అంటే, చోదం చేసే మహాత్ములు ఎవరయ్యా అంటే సీతారామచంద్ర మహోదయులు. అయితే అందులో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరయ్యా? ఈ వేద విద్యని అధ్యయనం చేస్తున్నటువంటి ఈ విద్యార్థులందరూ కూడా ప్రయాణికులు. అయితే కన్నభారం దీన్ని నడిపించే వెనక్కల శక్తి ఎవరయ్యా అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. అటువంటి సరస్వతీదేవిని నౌకలో కూర్చోబెట్టుకుని ఆ సరస్వతిని ఉపాసన చేయిస్తూ ఏ మహానుభావులు అయితే ఇక్కడ ప్రాచార్యులుగా ఉంటూ ఈ పాఠశాల నడిపిస్తున్నారో అటువంటి మహానుభావులు నిరంతరము వృద్ధిని పొందినగాక అని రాజేశ్వర మహోదయులు చేసిన. ఇప్పుడు మహాత్ములు మహామహోపాధ్యాయ వ్యాకరణ శాస్త్రజ్ఞులు అయినటువంటి శ్రీ కొంపల్లి సత్యనారాయణ మహోదయులు మాట్లాడతారు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రవత్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. భాగవతంలో పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదు తపసా విద్యయా తుష్ట్యా దత్తే వేదం హరేస్తనుం అని చెప్పి వ్యాస మహర్షి నారద మహర్షి చేత ధర్మరాజు గారికి ఉపదేశం చేయించాడు. అంటే దానం ఎవరికి చేయాలి, దాన పాత్రం ఎవరు అనే దాంట్లో వరుసగా చెప్పుకుంటూ వస్తూ పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుహు అని, ఆ దానం చేయడానికి యోగ్యుడు ఎవరు అంటే బ్రాహ్మణుడు అని చెప్పారు. దానికి ఏం కారణాలు చెప్పారంటే హేతువులు చెప్పుకొచ్చారు. తపస విద్యయ తుష్ట్య, తపస్సు విద్య సంతోషము ఎదురుచాలాహు సంతుష్ట అని. వీటి చేత ఆ వేదం ఏమిటి అంటే హరి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమే అది వేదం. ఆ వేదాన్ని ఈ బ్రాహ్మణుడు ధరించుంటాడు కనుక బ్రాహ్మణుల పురుషులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి దానపాత్ర ఎవరు అంటే బ్రాహ్మణుడు అని చెప్పారు. నేనేమనుకుంటానంటే ఈ శ్లోకం మా సీతారామ కనపాటి గారిని చూసి రాశాడు, అది దృష్టిలో పెట్టుకుని రాశాడేమో అనుకుంటా. ఏం చేతనంటే ఆయన తపస్సు, ఆ నిరంతరమైన తపస్సు, ఆ తపస్సుతో ఈ సంస్థని మొన్న సంచికలో కూడా నేను చెప్పిన మాట, పదే చెప్పిన మాటను ఎక్కించారు. ఏ ముహూర్తం చూసి మీరు బయలుదేరి ఈ ఊరు వచ్చారో అది చాలా దివ్యమైనటువంటి ముహూర్తం.
నేను ఆయన కోరేది ఏమంటే మీకు ఏవి కావాల్సి వచ్చినప్పటికీ వారి దగ్గరికి వస్తే అటువంటి మంచి సంలగ్నంలో ఉండేటువంటి ముహూర్తం పెట్టిస్తారు. దాంట్లో కనుక మీరు ఆ కార్యక్రమాన్ని చేసుకుంటే అది అంచేత అయినా రామచంద్రమూర్తే అంచేతన ఆ గొప్ప ముహూర్తంలో బయలుదేరి వచ్చారు. ఆయన అనుకున్నది సాధించడం అంటే ఆయన కోసం కాదు, అది అని అనుకుంటారు తెలియక. ఆయన కోసం కాదు, ఇదంతా ఎవరి కోసం? లోకోపకారమే. ఎంచేతనంటే ఈ వేద విద్య ఇంతలా పోషింపబడుతూ ఇంతమంది విద్యార్థులు తయారవుతున్నారంటే దీనివల్ల దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఉపకారం. ఎంచేతనంటే ఇతర దేశాల్లో వాళ్ళు కూడా ఎంతోమంది ఆయనతో సంప్రదిస్తుంటారు. వారి దగ్గర నుంచి దానికి కావాల్సినటువంటి వాటికి వచ్చినటువంటి ఇబ్బందులకి వాటికి రెమెడీస్ అన్ని ఆయన దగ్గర కోరుతుంటారు. నాకు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, తర్వాత రేమళ్ళి సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, చెర్రావూరి శ్రీరామ శర్మ గారు, వీరు ఏమిటంటే వీళ్ళు విద్యారణ్య భాషల్లో వీళ్ళందరూ నిష్ణాతులైనటువంటి వీళ్ళు ఏం చేశారంటే ఆ విద్యని తమ కోసం వాడుకోలేదు. వీళ్ళు ఎప్పుడూ కూడా నా గణపతి శాస్త్రి గారి దగ్గర నుంచి విన్నాను నేను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గర వస్తే అది ఏమిటో విచిత్రంగా ఉండేది. సరిగ్గా అంతకు ముందే ఒక వ్యక్తి ఎవరో వచ్చి ఏదో ఇల్లు కట్టుకుంటున్నా, నాకు సరిగ్గా అంటే ఒకటే గుర్తుంది బాగాను, ఇంటి స్లాబ్ వేసుకుంటున్నట్ట, ఐరన్ కొన్నా డబ్బు లేదండి చెప్పారట గణపతి శాస్త్రి గారి దగ్గరికి. ఆ కాసేపు అలా కూర్చోన్నట్ట. ఈ లోపల ఒక ఆసామి వచ్చారట ఎవరో, వచ్చి ఆయనకి ఏదో ఇబ్బంది ఏదో చెప్పారట. చెప్తే ఆయనకి తెలుసు దేనికి ఏమి రెమెడీయో. అతనికి వచ్చిన ఇబ్బందికి అయోదానం చేస్తే అతనికి ఆ ఇబ్బంది తొలుగుతుంది ఈ ధనికుడికి. ఇతనికి ఇతనికి సరిగా ఐరన్ కావాలి అంతే. వెంటనే ఇతనికి ఇదిగో 4 టన్నులు ఐరన్ పంపించని చెప్పారట. ఇలాగా అంటే నాకు గుర్తునే చెప్తున్న ఒక ఉదాహరణ. ఇలాగా చేసేవారు. ప్రకాశ్ శాస్త్రి గారు అలాగే చేస్తుండేవారు. దీని అంతటి కూడా ఆయన విద్యారంగాన్ని వల్లించిందంతా కూడా దేనికి ఉపయోగించారంటే దాన్ని ప్రకృతోపయోగంగా ఎక్కడ ఏది కావాల్సి వస్తే దానికి అనుకూలంగా చెప్తుండేవారు. అలా తర్వాత శ్రీరామ శర్మ గారు అలా చేశారు. ఇంకా వీరు ఎప్పటి నుంచో ఇదే పని. అంటే గొప్ప వాళ్ళ యొక్క విద్య ఎందుకు ఉపయోగిస్తుందంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ యశస్సు కోసం కాదు, లోకాన్ని ఉపయోగించాలని ఉపయోగిస్తుంది. అటువంటి మహానుభావులు సీతారామపాటి గారు. అయితే ఆయన గురించి ఏమైనా చెప్పాలని ఉంది, కానీ నాకు రాదు రాయడానికి కవిత్వం. అంటే దానికోసం ఏమన్నారంటే పెట్టకపోతే పెట్టేది చూపించమంటారు. అందుకని మా అన్నయ్య గారు ఆచార్య కొంపల రామసునారాయణ గారిని ప్రార్థిస్తే ఆయన శ్లోకాలు పంపించారు. ఆమ్నాయ విద్మనీనాం వేద విద్యా వాచస్పతీనాం వేదార్థ చూడామణీనాం భారతాత్మ పురస్కృతానాం ఘన విద్వద్వరేణ్యానాం రాజ్యలక్ష్మీ పురస్కృతానాం బ్రహ్మశ్రీమతాం గుల్లపల్లి సీతారామచంద్ర ఘనపాటినాం షష్ఠిపూర్తి మహోత్సవ సందర్భే ఆచార్య కొంపెల్ల రామసూనారాయణస్య అభినందన ఆశిషః. వేదాధీతి తపః ప్రసక్త మనసా ఋష్యాశ్రమీయాం జ్యుతిం గోదాతీరపురీవరస్య కలయన్ అంతే వసఛాత్రకాన్ విద్యారణ్య విహార నిర్భరమతి ప్రాగల్భ్య పంచాననాన్ కుర్వాణః. అత్ర కుర్వాణోత్ర విరాజతే గుణగణై శ్రీరామచంద్రస్తుధీ. వేదాధీతి తపః ప్రసక్త మనస, వేదము దాని అధ్యయనము తపస్సు వీటి యందు తప్ప మనస్సు వారికి దేని యందు లగ్నమై ఉండదు. అటువంటి మనస్సుతో గోదాతీర పురీవరస్య ఈ గోదాతీరంలో ఉండేటువంటి రాజమహేంద్రవానికి ఋష్యాశ్రమీయాన్ కలయన్. తెలిసిందా? ఒక ఋష్యాశ్రమంలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ చక్కగా మరి పేరు కూడా పెట్టారు, గోదావరి వేదమార్గు అని. అదనమాట ఈ గోదాతీర పురీవరస్య అంటే. దీనికి ఇక్కడికి వస్తే మీరు అక్కడ గోదావరి వేదమార్గులో తిరగగానే మనం ఒక ఋష్యాశ్రమంలోకి వచ్చినటువంటి అనుభవం కలుగుతుంది. అటువంటి ఆ ఋష్యాశ్రమీయాన్ జ్యుతిని కలయన్ను చేస్తూ ఇంకేం చేస్తున్నారు అన్నారు. అంతే వసఛాత్రకాన్. ఆయన శిష్యులను ఏం చేస్తున్నారు అంటే విద్యారణ్య విహార నిర్భరమతి ప్రాగల్భ్య పంచాననాన్. విద్యారణ్యమునందు విహరించడం అంటే విద్య అరణ్యం అక్కడ ఉంది, దాంట్లో శ్లేష. విద్య అనేది అరణ్యం, అది విద్యారణ్యం. అటువంటి దాంట్లో నిర్భరమతి ప్రాగల్భ్య, దాంట్లో సింహము దానికి మృగరాజు, ఆ వనానికి రాజు. అది అంటే స్వేచ్ఛగా తిరుగుతుంది, దానికి ఎక్కడ తిరుగుతుంది. అలాగా ఈ విద్యారణ్యంలో విహరించేటటువంటి వారు దానికి వాళ్ళు ప్రాగల్భ్య మతి ప్రాగల్భ్య పంచానన
తెలుసా, సింహాల్లా తయారు చేస్తున్నారు విద్యార్థిని చదువుకోవడంలో. అటువంటి చేస్తూ గుణగణై విరాజతే. ఇంకా పుర్యామత్ర నివాసినాం ద్వయమిదం పుణ్యం సముజృంభతే యద్గోదాసరిత తరంగ నికర స్ఫురంకారస స్నానజం ఏకంచాన్యత్ ఇహచ్చ సద్గురు కుల ఛాత్ర వ్రజస్యానిశ్రుత్యత్యంత మనోజ్ఞనాదతటినీ కల్లోలక స్నానజం. ఈ ప్రియామత్ర నివాసినాం ద్వయమిదం పుణ్యం. ఈ రాజమహేంద్రవరంలో ఉండేటటువంటి జనులు 2 రకాల పుణ్యం చేసుకున్నారట, లేదా 2 రకాల పుణ్యం సంపాదిస్తున్నారట. ఏమిటన్నారు? హేతు గోదాసరిత తరంగ నికర స్ఫురంమారుత స్నానజం. గోదావరి నది యొక్క తరంగాలు కెరటాల్లో నుంచి గాలి వస్తుంది కదా, ఆ గాలిని స్పృశించి గాలి ఏం చేస్తు ఆ తరంగాల్ని స్పృశించి గాలి వచ్చి మనని స్పృశిస్తుందట. అంటే మనం గోదావరి వరకు ఇప్పుడు నా బోటుగాడు గోదావరికి వెళ్ళలేడు, కానీ ఆ గోదావరి తరంగాల నుంచి వచ్చేటటువంటి ఆ గాలి చేతనే స్నానం చేయడం పుణ్యం వస్తుంది. ఇది ఒక పుణ్యం. ఇంకా రెండోది చెప్పారు మా అన్నయ్య గారు, ఏకంచాన్యతు. ఏమిటన్నారు? హచ్చ సద్గురు కుల ఛాత్ర వ్రజస్య. ఇక్కడ ఉండేటటువంటి సద్గురు కులంలో ఉండేటటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆ నిశ్రుత్యత్యంత మనోజ్ఞనాద తటిని కల్లోలక స్నానజం. వారు ఎప్పుడు నిరంతరము అహోరాత్రాలు వేదం చదువుతుంటారు. ఆ వేదం చదవడం వల్ల ఏమొస్తుంది అంటే అత్యంత మనోజ్ఞనాదం, మన శృతికి కర్మపేయమైనటువంటి నాదం వస్తుంది. ఆ నాదం అనేటటువంటి ఒక తటిని ఒక నది, ఆ నది యొక్క కెరటాలు అంటే ఏమిటి? ఈ శృతినాదం ఉంది, వేదధ్వని. ఆ వేదధ్వని అనేటటువంటి నాదము చోతన వచ్చేటువంటి నది ఉందో ఆ నది యొక్క కల్లోలాల నుంచి పట్టినటువంటి తరంగాల నుంచి వచ్చినటువంటి అంటే దాంట్లో కూడా మనం స్నానం చేస్తున్నాం. ఒకటి గోదావరిలో స్నానం చేస్తున్నాం, రెండవది ఈ విద్యార్థులందరూ అహోరాత్రాలు చేస్తున్నటువంటి ఆ వేద ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని అనేటటువంటి నది యొక్క తరంగాల్లో స్నానం చేస్తున్నాం. ఈ 2 రకాలైన పుణ్యాలు ఈ రాజమండ్రి ఉండేటటువంటి వాళ్ళకి వచ్చింది అంటే దీనికి కారణం మా ఘనపాటి గారు. పుణ్యస్యాస్య నిదానమత్ర నితరాం అధ్యాపనే శక్తిమాన్ త్రయ్యాం శాస్త్రచయే చ వేదవిహితే ధర్మే సదాచారకే వ్యాహార వ్యవహారయోశ్చ మృదుత నైపుణ్య వైదుష్యవాన్ శ్రీమద్గుళఫలీ కులాబ్ధిజమణి శ్రీరామచంద్ర సుధీ. ఇక్కడ ఇప్పుడు 2 రకాల పుణ్యాలు మనకి వచ్చాయనుకున్నా రాజమండ్రికి. ఈ రకాల పుణ్యాలు రావడానికి అత్ర నిదానం కారణం ఎవరో అన్నారు. నితరాం అధ్యాపనే శక్తిమాన్. ఎప్పుడు కూడా వాళ్ళకి విద్యార్థులకు విద్య నేర్పాలనేటువంటి ఆసక్తి కలవారు. త్రయ్యాం వేదత్రయమునందు శాస్త్రచయేచ అన్ని శాస్త్రముల యందు వేద విహితే ధర్మే. ఇప్పుడు చెప్పినవన్నీ చాలామందికి రావచ్చును, కానీ మా నాన్నగారు మాటికి చెబుతుండేవారు ఆచారహీనం నపునంతి వేదా. తెలిసిందండి, ఎంత వేదాలు వల్లించి ఉండొచ్చును, కానీ ఆచారం లేకపోతే ఎందుకు పనికిరాడు, వాడు పవిత్రం చెయ్యవు అని చెప్పారు. అందుచేత వేదభీతే ధర్మే సదాచారకే. ఆ వేదభీతమైనటువంటి సదాచారాన్ని పాటించడంలోనూ కూడా శక్తిమాన్ ఆసక్తి కలవారు. అంతేనా? ఇది ఒక వెంపు. రెండవ వెంపు ఏమిటన్నారు? వ్యాహార వ్యవహారయోశ్చ. వ్యాహారం అంటే చక్కగా మాట్లాడడం, వ్యవహారం వ్యవహరించడం. వీటిలో మృదుత నైపుణ్య వైదుష్యవాన్. ఇక్కడ యథాసంఖ్యంగా అన్వయించుకోవాలి. వ్యాహారంలో మృదుత్వం, మాట్లాడడంలో మృదుత్వం. ఆ మాట చాలు, ఆ మాటే చాలు. ఎవరినైనా సరే అంటే అలా అనకూడదు, పడగొడుతుందని, కానీ ఆకర్షిస్తుంది. అది చెప్పాల్సిన మాట. ఇంకా రెండోది ఏమిటి? వ్యవహారం. వ్యవహారంలో మంచి నైపుణ్యం. ఈ 2 కలిగినటువంటి శ్రీమద్గుళఫలీ కులాబ్ధిజమణి. గొల్లపల్లి వంశం అనేటటువంటి సముద్రంలో దొరికిన మణి. ఏం చేతను? రత్నములు ఉంటాయి సముద్రంలో. అటువంటి శ్రీరామచంద్ర సుధీ. వేదస్య వంశోయమితి ప్రశస్తి కస్యాస్తి వంశస్య భవత్కుటుంబాత్ రుతే.
విశాలే జగతి విద్వన్ నంతవ్యతాయ పదమేతదేవ. ఓ విద్వాంసుడా, వేదస్య వంశోయమితి ప్రశస్తి కస్యాస్తి వంశస్య భవత్ కుటుంబాదృతే. మీ గొల్లపల్లి వంశం తప్ప ఇంకే వంశానికి ఇది వేదవంశము అని చెప్పే ప్రశస్తి ఈ లోకల్లో ఎక్కడుంది? విశాలే జగతి ఇహ, ఈ విశాలమైనటువంటి జగత్తులో గొల్లపల్లి వంశానికి ఉన్నట్టుగా ఈ కీర్తి ఎవరికి ఉందయ్యా? నంతవ్యతాయ పదమేతదేవ. అందరూ మిమ్మల్ని నమస్కరిస్తున్నారంటే దీనికి కారణం ఏమిటి? ఇదే స్థానం, ఇదే కారణం. మీ ఎందు వేదవంశం, గొల్లపల్లి వారికి వేదవంశం అనేటటువంటి ప్రశస్తి ఉంది కనుకనే అందరూ మీకు నమస్కరిస్తారు. ఇంకా ముఖాంబుజే సుస్మిత చంద్రకాంతి చిత్తే సదా ధార్మిక కార్యకల్ప జిహ్వాంచలే సూనృతవాంగ్ మరంద సర్వేషు కార్యేషు రుజుతా ప్రవాహ. ఎలా ఉంటుంది వారి ముఖాంబుజే సుస్మిత చంద్రకాంతి. అది ముఖపద్మంలో ఎప్పుడు చిరునవ్వుతోటే ఉంటుంది ఆయన. ఇంకా అంటే చిరునవ్వు అనే వెన్నెల వారి ముఖాంబుజంలో ఉంటుంది. చిత్తే సదా ధార్మిక కార్యకల్ప. ఈ ముఖాంబుజంలోని పై కనబడుతుంది కానీ ఆయన మనస్సులో ఎప్పుడే ఉంటుంది అన్నాడు. ధార్మిక కార్యకల్ప. ఇది అయిందంటే మరొకటి నేను చూశాను. ఆయన ఆ మధ్యనేమో వ్యవస్వత్సప్తం వచ్చిందన్నారు. వచ్చిందని చెప్పి దానికి ముందుగా 5-6 నెలల ముందుగా వాట్సాప్లో వాటిలో ఇచ్చేస్తే పలానా దానికి ఆ పలానా రోజున ఏదో చెప్పారు ఆయన కారణం, దానికి ఏ నక్షత్రం ఏ ఇది కలిస్తే అది వచ్చిందో. అప్పుడు చేస్తే విశేషాలు ఏమున్నాయో చెప్తూ వాట్సాప్లో దాన్ని 10 మందిలోకి తీసుకెడితే అందరూ ఎంతోమంది వాళ్ళు వచ్చి ఇక్కడ గోదావరి పుష్కరాల్లోకి వచ్చి ఎంతోమంది వచ్చి స్నానాలు చేసి ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈ రోజుని హస్త నక్షత్రం ఆదివారం వచ్చింది, హస్తాదిత్య సంయోగం. అంటే అలాగే ఎప్పుడు కూడా మనస్సులో ఎప్పుడు కూడా చిత్తే సదా ధార్మిక కార్యకల్ప ఎప్పుడు మనసులో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏముంది, మళ్ళీ తొందరలో వచ్చేటటువంటి మంచి యోగాలు ఏమున్నాయి అది 10 మందికి తెలుబడి చేసి 10 మందికి దీనివల్ల మేలు ఎలా జరుగుతుంది అదే ఆలోచన. ఎప్పుడు జహ్వాంచలే సూనృతమాంగరంద, ఎప్పుడో సూనృతం అంటే సత్యప్రియం సూనృతం తెలిసిందా? అది నిజమై ఉండాలి, దాంట్లో అబద్ధం ఉండకూడదు. కానీ చెప్పేవాడికి మనసుకి శృతికి కటువుగా ఉండకూడదు. అది అటువంటి దాన్ని సూనృత వాక్ అంటారు. అంచేత అటువంటి మనస్సు నాలుక నుంచి సూనృత వాంగ్మరంధ. అంతేనా? సర్వేషు కార్యేషు రుజుతా ప్రవాహ. ఎప్పుడు ప్రతిదాన్ని నిజాయితీగా ఉండడమే, ఎక్కడ మొహమాటం లేదు, అంతే. ఇంకా అంచేతన ఇవి చెప్పి మా అన్నయ్య గారు ఈయన గుడగలాలు చెప్పి ఆయన ఇలా ఆశీర్వదిస్తున్నారు. అధ్యాపయే వర్షశతం ప్రశిష్యాన్. మీరు 100 సంవత్సరాలు ప్రశిష్యాన్ అధ్యాపయేత్ అన్నారు. ప్రశిష్యాన్ అధ్యాపయేత్ అంటే ఏమిటి అని అర్థం. ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యులు తర్వాత స్టేజ్ని ఏమంటారు, ప్రశిష్యులు అంటున్నారు. ఆ తర్వాత వాడి మనవడు ముని మనవడు అన్నారు. ఏదో ఇంకా తెలుగులో అయితే కొన్ని పేర్లు ఉన్నాయి, సంస్కృతంలో ఇక్కడ శిష్యుల దగ్గర ఇంకేం లేవు, అందుకని ప్రశిష్యులు అనే మాటే ఉంది. ఈ ప్రశిష్యులు అనే మాట ప్రశిష్యులు వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులు వీళ్ళు ప్రశిష్యులు అంటాను. అంచేత ఎప్పుడు కూడా నిరంతరం ఈ ఈ వేద గోదావరి ప్రవాహం ఎప్పుడు ఆగకుండా ఉండాలి. ఇంకా లభేత కీర్తించ సభాంతరేషు, సభా మధ్యాల్లో ఎప్పుడు కూడా కీర్తిని పొందగలను. హసన్ముఖత్వం స్థిరత వియాచ, మీరు ఎప్పుడూ అలా నవ్వుతూనే ఉండాలి. మీ ముఖంలో హాసం అనేటటువంటిది ఎప్పుడూ స్థిరత్వాన్ని పొందుగాక. అంతేనా? వాగ్మిత్వమాప్నోతు సుధీ ప్రశస్తి. మీ యొక్క వాగ్మిత్వం వాచోగ్మిని అంటే ఆలజాటచో బహుభాషిణి అన్నాడు. ఆలచాటచ 2 ప్రత్యయాలు చెప్పాడు వాక్శబ్దం మీద. వాచాలహ వాచాట అని ఎవరిని అన్నారు? బాగా రొల్లలా వాగేవాడిని అంటే పనికిమాలిన మాటలు అన్నమాట. ఆ మాట లేదు దాంట్లో. అక్కడ తర్వాత సూత్రం ఏం చెప్పాడంటే వాచోగ్మిని అన్నాడు. వాచోగ్మిని వాక్శబ్దం మీద గిమిని ప్రత్యయం చేయమన్నాడు. గిమిని ప్రత్యయం చేస్తే వాగ్మిన్ అవుతుంది. ఏమిటి కారణం, ఏమిటి తేడా అని అంటే ఇందాక మాట్లాడినవి వాడు పనికిమాలిన మాటలు ఎక్కువ మాట్లాడేవాడు వాచాలహ వాచాట, వాచాలత్వం చూపించాడు వాచాట అంటారు. అలా కాకుండా పనికొచ్చేటటువంటి 10 మాటలు మాట్లాడితే వాడిని వాగ్మి అనాలట. అంచేత వాగ్మిత్వం ఆప్నోతు సుధీ ప్రశస్తి. మీ యొక్క వాగ్మిత్వము సుధీ ప్రశస్తి ఆప్నోతు, పండితులందరూ మెచ్చుకునేటటువంటి వాగ్మిత్వం ఉండాలి అని చెప్పని. ఇక్కడ ఈ సందర్భంలో ఇప్పుడు ఏదో భోజరాజు గారి మొహం చూస్తే కవిత్వం వచ్చిందంటారట. మా అన్నయ్య గారి ఈ కవిత్వం చదివేటప్పటికి నాకు కూడాను నేను కూడా ఏదో ఏం రాయలేను పెద్దగా, ఒక చిన్న అనుష్టుప్పు.
పయోంబోధే ఉత్థితశ్చంద్ర ఏవ సహా. గొల్లపల్లి పయోంబోధే. ఏమిటి పయోంబోధి అంటే? అంబోధి అంటే సముద్రం, పయోంబోధి అని పయశబ్దం వాడితే క్షీర సముద్రం అని అర్థం. దాని నుంచి ఉత్థితశ్చంద్ర ఏవ సహా యం దృష్ట్వా రామచంద్రాఖ్యం తత్కులం నందతి ధ్రువం. నిన్న ఏం చెప్పాను? చంద్రుడు ఈయన. ఈ చంద్రుడైతే చంద్రుడిని చూసి క్షీరసాగరం ఉప్పొంగుతుంది అని చెప్పాను. అది క్షీరసాగరం అని చెప్పింది విద్యా వంశం చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జన్మవంశం రెండోది. అంటే ఇవాళ ఆయన షష్ఠపూర్తి కాబట్టి, నిన్న గురుకులం కార్యక్రమం కాబట్టి విద్యావంశానికి చెప్పాను. ఇది ఇవాళ వారి కార్యక్రమం కాబట్టి తత్కులం నందతి ధ్రువం. మా గొల్లపల్లి వంశంలో పుట్టినటువంటి వాడు ఎంత గొప్పవాడు అయ్యేదని చెప్పి మీ వంశం ఎప్పుడు కూడా అలాగా నందతి అంటే దీన్ని ఏమంటారంటే సంస్కృతంలో వర్తమానత్వం కింద వర్తమానత్వం, ప్రారబ్ధ అపరిసమాప్తత్వం. పని మొదలైంది, పూర్తి కాలేదు అంటే అది ఎప్పుడూ ఒడ్డునే ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూయన్స్ టెన్స్ అంటారు, తెలుగులో తద్ధర్మకాలము అంటారు. అంచేత ఇది ఎప్పటికీ కూడా ఈ గొల్లపల్లి వంశానికి ఆ కీర్తి ఎప్పటికీ అలా ఉంటుంది. అంచేత ఏమన్నారంటే ఏన జాతేన సపుత్ర ఏన జాతేన కులం నందతి యాతి యాతి వంశ సమున్నతి అన్నారు. అది అంచేత వారు ఉద్భవించడం వల్ల ఆ గొల్లపల్లి వంశానికి అటువంటి ప్రతిష్ట వచ్చిందని చెప్తూ వారికి దీన్ని మా అన్నయ్య గారి ఆశీస్సుల అవి అక్షర పుష్ప బాణాలు. పాల సముద్రంలో చంద్రుడు నా ఉద్దేశంలో ఏం గొప్పవాడు కాదు. ఎందుకంటే వేద విద్యా సుధాకాశే చంద్రాత్ సోయం విశిష్యతే. చంద్రాత్ సోయం విశిష్యతే. ఆ చంద్రుడు కంటే ఈ చంద్రుడు, ఈ రామచంద్రుడే గొప్ప. ఎందుకంటారా? చంద్ర పక్షే కళాహీన, చంద్ర పక్షే కళాహీన. 15 రోజులే ఉంటాడు, 15 రోజులు మార్చిపోతాడు. రామచంద్రో నిరంతరం, రామచంద్రో నిరంతరం. రాత్రింబోలు ప్రకాశిస్తూనే ఉంటారు. ఆయన మొహంలో చిరునవ్వు లేని ముఖాన్ని నేను ఎప్పుడు చూడలేదండి. చిరునవ్వు లేని ముఖాన్ని ఎప్పుడు చూడలేదండి. అంతేకాదు అంతేకాదు నేను మీ దగ్గర మీరు అలాగే ఆవిడ మీద కంప్లైంట్ చేస్తే నేను ఒప్పుకోను. ఆవిడని ఎప్పుడు కూడా చిరునవ్వు లేకుండా చూడలేదు నేను. ఎప్పుడు మీరు అనుష్ఠానంలో కూర్చుంటారు. మీరు ఎప్పుడు కనపడతారు కనుక ఆవిడకి. ఏమండి మీరు ఎప్పుడు దీని కార్యాలయంలో ఉండిపోయారు, ఉండిపోతే ఆవిడకి ఎక్కడ కనపడతారు పాపం. అది మరో విషయం చెప్తాను. వీరి దగ్గర నేను క్రితం సంవత్సరం ఒక విషయం విన్నానండి. చతుస్సాగర పర్యంతం అందరం ఉంటున్నాం కదా. 4 సముద్రాలు ఏమున్నాయి చెప్పండి? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణి సంబంధించిపోతూ ఉంటున్నాం కదా. ఏమిటి 4 సముద్రాలు? 4 సముద్రాలు మళ్ళీ మాట్లాడితే ఈ సందేహం నాకు ఎప్పుడూ ఉండేది. వారి క్రితం సంవత్సరం రామాయణ ఉపన్యాసాల్లో షణ్ముఖ శర్మ గారు ఒకసారి కూర్చొని చెప్పారు. అక్కడ సాగర శబ్దం దిశాపర్యాయం అర్థం చెప్పారండి వారు. ఒక వ్యాఖ్యానంలో ఉందిట. చతుస్సాగర పర్యంతం చతుర్దిశాపర్యంతం గోబ్రాహ్మణి బ్రహ్మసుహంభవతి. అద్భుతమైనటువంటి రహస్యం చెప్పారు. నేను అప్పుడే చాలాసార్లు చెప్పాను, చాలా రోజులు చెప్పాను. మరి దానికి మూలం మొత్తం నాకు ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. మరోసారి ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ఈ కార్తీక మాసం సాధారణంగా గోదావరి నదికి ఓ మహా పండగ వాతావరణం కనబడుతుంది. కానీ ఈవేళ ఆ గోదావరి నది కంటే ఇక్కడ ఎక్కువ పండగ వాతావరణం కనబడుతోంది. ఇది విద్యారణ్యం. ఇంతక విద్యా అరణ్యం అన్నారు, అరణ్యం విద్యారణ్యం. రణే భవన్ రణ్యం. విద్య మూలంగా వచ్చే రణ్యం, యుద్ధక్రీడ ఏదైతే ఉందో, యుద్ధ సంభవం ఏదైతే ఉందో ఆ రణ్యం ఏమిటి అంటే ఇక్కడ వేద విద్య గోదావరిని మించి ప్రవహిస్తోంది. గోదావరి నది మించి ప్రవహిస్తోంది. అందుకని ఆ ప్రవాహం చూసి గోదావరి అంటే సాక్షాత్ గంగ. ఈశ్వరుడికి దక్షిణ జట నుంచి గోదావరి వస్తే ఉత్తరపు జట నుంచి గంగ వచ్చేది. కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు గంగా స్వరూపాలే. ఆ గోదావరి అనుకుంటోంది
నీ ఆకాశ తరంగిణి ధరణిలో నీవెవ్వరే వాహిని. నాకు బేరాలు తగ్గిపోయాయి, రోజు నాలో స్నానం చేసేవారు తగ్గిపోయారు, అక్కడ వేదం వింటూ ఆ ధూళిలో స్నానం చేసేస్తున్నారు, నాకు వచ్చేదైనా నువ్వు చేసినట్లుగా ఉంది అని అది బాధపడుతూ నాకంటే స్పీడ్గా పరిగెడుతున్నాము ఎవరు అడిగింది. నేను పైగా తను పరిచయం చేసుకుంటోంది. నేను ఆకాశ తరంగిణి ధరణిలో నీవెవ్వరే వాహిని అని ఈ వేదగంగని ప్రశ్న వేసింది మన గోదావరి. నేనా శ్రీమయ గొల్లపల్లి కుల వాణిన్ వేదకాంతన్ అంది. గొల్లపల్లి సీతారామచంద్ర గణపతి గారిని కొలుపునటువంటి ఈ విద్యా గురుకులంలో పుట్టినటువంటి వాణిన్ సరస్వతిని నేను వేదకాంతనే అంది ఈ గంగ. వాణిన్ వేదకాంతన్. అప్పుడు గోదావరి ఉంటుంది, ఓహో నీనా అంతరమేడ కేడా, ఓసి ధూర్తురాలా నువ్వు నేను సాపత్యం అవుతావుంటే నాతో పాటు నువ్వు పరిగెడుతున్నావు, నీనా అంతరమేడ కేడా. గోదావరి అంది. దానికి అర్థం చూడండి, ఏడా కేడా, నీకు నాకు సాపత్యం ఉంది, నువ్వు నాతో సమానంగా పరిగెడుతున్నావు అని ఓ ధూర్తురాలా అని నిందించింది. అప్పుడు ఈ వేదగంగ ఊరుకుంటుందా? నీనా అంతరమేడ కేడ అవులే నీవేడ నేనేడ, అవులే నువ్వెక్కడ పుట్టావు నేనెక్కడ పుట్టాను అంది. ఇంతే అంది. అవులే నీవేడ నేనేడ, నువ్వెక్కడ పుట్టావు, నేను ఆ యాసకు పాదజాతనటవే. అప్పుడు గోదావరికి అంటుకుంది, నీ ఏడంది కదా, నువ్వు ఎక్కడ పుట్టావు, నేను విష్ణుమూర్తి పాదాలతో పుట్టాను. ఆ విష్ణుమూర్తి ఎవరు? వామనావతారంలో 3 అడుగులు విష్ణుత్తున్నవాడు. నేను ఆ యాసకు పాదజాతనటవే, నన్ను ఎలా చూస్తున్నావే ఎందు. ఏమో నేను విప్రాస్యోద్భవన్ నీ గురించి నాకు తెలియదు, నేను మాతో మహాత్మకు నోట్లోంచి పుట్టానే, నేను ఉన్నత స్థానంలోంచి పుట్టాను, నువ్వు కింద స్థానంలోంచి పుట్టు, దాన్ని బట్టి నువ్వు చూసుకోవాలి. అలా నిరంతరం రణ్యాన్ని చేకూర్చినటువంటి ఈ వేద విద్యా గురుకులానికి ప్రాచార్యులు మహానుభావులకి షష్ఠి పూర్తి అంటే సామాన్య ఎవరైనా షష్ఠి పూర్తి చేసినట్టు ఇలా చేసుకోవాలనిపిస్తుంది. ఇది ఆదర్శం. 60 మనిషికి 100 ఏళ్ళు కాదు ఆయుర్దాయం, 120 సంవత్సరాలు ఆయుర్దాయం. అందులో 60 సంవత్సరాలు గడిచిన తర్వాత గడిచేటప్పుడుట ప్రాప్తే షష్ఠితమే వర్షే ఉగ్రహ, ఇది ఉగ్రహ శాంతి, ఉగ్రహ రథేన దృశ్యతే కను పురాణం చదువుతోంది. ఒక పురాణం ఉగ్రుడు అంటే అక్కడ ఈశ్వరుడు కాట, యమధర్మరాజుట. తన మహిషాన్నెక్కి తన ఎనుబోతునెక్కి 60 సంవత్సరాలు నిండపోతున్న సమయంలో ఆయన కనపడతాట. ఎవరికి 60 సంవత్సరాలు నిండుతాయో ఆ మనిషికి కనపడతాట. ఉగ్రహ రథేన దృశ్యతే, తన రథంతో కనపడతాట. ఎవరైతే షష్ఠిపూర్తి కార్యక్రమాలు, శాంతి పౌష్టిక్రమలు, హోమాదులు సమస్తము చేసుకుంటారో వెంటనే ఆయన మారిపోతాట. మళ్ళీ 70 సంవత్సరానికి వస్తాట. అప్పుడు భీముడు వస్తాట, భీమదోషం మహాభయంకర వేషంగా మళ్ళీ ఆయనే వస్తాట. భీముడు అంటే ఈశ్వరుడు అర్థం ఉంది, ఉగ్రుడు అంటే ఈశ్వరుడు అర్థం ఉంది. కానీ యమధర్మరాజు వస్తాట. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి యమధర్మరాజు వచ్చి పలకరిస్తూ ఉంటాట. కానీ ప్రతి 10 సంవత్సరాలకి కూడా మనకి చేస్తున్న ధర్మం ఏమిటి అంటే ఖచ్చితంగా శాంతి పౌష్టికరం నిర్వహించుకోవాలి, నిర్వహించక తీరాలి అని చెబుతోంది. అదిగో ఆ కార్యక్రమంలో భాగంగానే తర్వాత 70వ సంవత్సరము భీమరథ శాంతి, 80వ సంవత్సరం విజయరథ శాంతి, 90వ సంవత్సరంలో దేవరథ శాంతి, 100వ సంవత్సరానికి దివ్యరథ శాంతి, 110వ సంవత్సరాలకు మహాదివ్యరథ శాంతి జరుపుకున్న తర్వాత ఆ తర్వాత 120 ఏళ్ళ దాకా మనిషి బతికే అవకాశాలు ఉన్నాయట. అటువంటి పరిపూర్ణ ఆయుష్కులు కావాలని మన గణపతి గారు మంచి పూర్ణాయుష్కులు అయితే మేమందరం కూడా ఇలా ఉద్ధరణ పడతామని చెబుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. మహాకవులు మాట్లాడితే అలా ఉంటుంది. ఇందాకలా నేను చదివిన పత్రంలోని శ్లోకాలన్నీ కూడా దూడిపాడి మహాదేవమణి గారు లిఖించినటువంటి శ్లోకములే. ఇందాకలా కొంపెల్ల సూర్యుడి గారు లేదా కొంపెల్ల సూర్యనారాయణ గారు రాసినటువంటి అందమైనటువంటి శ్లోకాలు కూడా మనం విన్నాం. ఈ పాఠశాల వరకు వస్తే ఇందిరమ్మ గారిని, రామనాథరావు గారిని ఎప్పటికీ కూడా మర్చిపోయేటువంటి అవకాశం లేదు. వారు ప్రాతస్మరణీయులు. ఈ పాఠశాల వరకు ఎంత కృషి చేశారో, ఈ పాఠశాల బాగుండాలి ఎంత తహతహలు ఆడారో చివరి వరకు మా అందరికీ తెలిసినటువంటి విషయం. ఆవిడ పేరు మీద ఒక ట్రస్ట్ తయారు చేసి ఇందిరా రామనాథరావు ట్రస్ట్ అని, ఆ ట్రస్ట్ పేరు మీద ప్రతి ఏడాది ఒక వేద పండితుడికి సన్మానం చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఈ ఏడాది కూడా అలా జరగవలసి ఉన్నది.
జరుగుతున్నది. ఈసారి వారు ఎంచుకున్నటువంటి వేద పండితుడు శ్రీ బ్రహ్మశ్రీ గొల్లపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారు. వారికి సభాముఖంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ జరిపించి వారికి ఇందిరా రామనాథరావు ట్రస్ట్ తరఫున వాకైనటువంటి ఎర్రపల్లి రామకృష్ణ గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఋషిపీఠం సత్సంగం వారు ఉన్నట్లయితే వారు కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాజమహేంద్రవరానికి గోదావరి తీరానికి పండుగ జరుగుతోంది. ఏ రాజ్యములు సాగని మరియు నిన్నే రాజులేలని నాటికి నేటికిన్ కవులు నిన్ గౌతమా పచ్చవా పూరం పున్సైదోడుగా సుకవితా భోగంబు అవిచ్ఛిన్న ధారారమ్యం బగు రాణ్మహేంద్ర నగరీ రాజద్యసో వైఖరి. ఏ రాజ్యములు సాగని నిన్నే రాజులేయాలని నాటికి నేటికిన్ కవులు, ఇది అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా సరే గోదావరి తీరాన్ని కవులు ఆశ్రయించినట్లయితే గౌతమాపత్యవాహపూరంపున్ సైదోడుగా సుకవితా భోగం అబ్బుతుంది అని మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఈ రాజమహేంద్రవరం గురించి ఒక పద్యం చెప్పారు. నేను చాలా కాలం కిందట ఆ పద్యం కవులకు మాత్రమే పరిమితమైంది అని అనుకున్నాను. కానీ అప్పట్లో ఈయన చాలా వేద విద్వాంసులతోటి చాలా కళకళలాడుతూ ఉండేది రాజమహేంద్రవరం గోదావరి తీరం. ఆ సమయంలో ఈయన వచ్చారు. ఈయన చూడగానే నాకు ఏమనిపించిందంటే, ఇంగ్లీష్లో దాన్ని అరెస్టింగ్ పర్సనాలిటీ అంటారు. అరెస్టింగ్ పర్సనాలిటీ, ప్రవరుణ్ణి చూసినట్టు అనిపించింది నాకు. మను చరిత్రలో పెద్దన్న గారు చెప్పిన ప్రవరుడు ఇలా ఉంటాడు అని అనిపించింది నాకు. అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో దాన్ని అరెస్టింగ్ పర్సనాలిటీ అంటారు. రసజ్ఞ మనోజ్ఞమూర్తి. దాన్ని తెలుగులో కనువేదురు అని అంటారు. కనువేదురు. నాకు అప్పుడు అట్లా అనిపించి ఆయన గురించి వ్యాసం రాశాను నేను సమాచారంలో. బహుశా గణపాటి గారి గురించి మొట్టమొదట పేపర్కి ఎక్కించిన వాడిని నేనేనేమో. అప్పుడు అట్లా అనిపించింది. ఏమనిపించిందంటే, ఒక వేదమాత ఈ గోదావరి తీరాన్ని అనుగ్రహించింది. ఇప్పుడు ఈ పెద్దలకి తదుపరి ప్రతినిధిని నేను అని చెప్పుకోదగిన ఒక గొప్ప వేద విద్వాంసుడు ఈ గోదావరి తీరానికి వచ్చారు అని అనిపించింది నాకు. నా అంచనా 100కి 100 పాళ్ళు నిజమైనందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఈవేళ నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వామిని చేసినందుకు వారికి అలాగే మా నారాయణరావు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిండు 100 ఏళ్ళు ఆయన ఉపాసనా బలం ఈ పిల్లలకి దక్కుగాక. అంటే రాజశేఖరుడు చెప్తాడు కావ్యమీమాంసలో, మహాకవి, దాని పైది కవిరాజు, ఆ పైది సంక్రామయిత అని 3 స్థాయిలు చెప్పాడు. ఆ 3 స్థాయిల్లో వేద విద్వాంసులే కాకుండా ఘనపాఠీల్ని తయారు చేసేలాగా ఈ మళ్ళీ రాజమహేంద్రవరానికి ఒక పరంపరని కాపాడడానికి వచ్చిన మహానుభావుడిగా, ప్రవరాక్షుడిగా నేను భావం చేస్తూ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెల్లిస్తూ అక్కర్లేదు, ఇంకా ఆ భయం లేదు, షష్ఠి పూర్తి కదా. అడ్మినిస్ట్రేటర్
చంద్రశేఖర్ గారిని వారందరినీ తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 6 నిమిషంలో కార్యక్రమం పూర్తయిపోతుంది. సరే అలా ఉండండి. రండి. వెనక్కి వెళ్ళండి అమ్మా. ఇంకా కూర్చోండి అమ్మా, కూర్చోండి అక్కడ. తేజసే బ్రహ్మవస్వస తమామస్మాముష్యాయణాయ ఓజసే వీర్యాయ గృహ్ణా అపాయో మధ్యదోరస తమామస్మాముష్యాయణ పుష్టి ప్రజన గృహ్ణామి అపాయో యజ్ఞ తమామస్మాముష్య ఆయుషే దీర్ఘాయ గృహ్ణామి. రండి రవి గారు, వెనక్కి రావాలి. అయ్యా డాక్టర్ గారు. సుబ్బారావు గారు వారు 2 మాటలు మాట్లాడారు, 2 పద్యాలు చదువుతారు. పతంజలి శాస్త్రి గారు 2 మాటలు. జనాభా గారికి, మా కుటుంబానికి, మా నాన్నగారికి నేను చెప్తున్నాను. మా అన్నయ్య గారు 27 సంవత్సరాల క్రితం సామలకోటలో మా నాన్నగారి పేరు మీద వేదసభ ప్రారంభించినప్పుడు ఆషాఢశుద్ధి ఏకాదశిన చేసేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి ఆధ్వర్యంలోనే ఆ సభ నిర్వహించే అదృష్టాన్ని మాకు కలిగించారు. 25 సంవత్సరాల రజతోత్సవానికి కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి దాన్ని ఆశీర్వదించారు. నేను ఇక్కడ నిలబడడానికి నాకున్న అర్హత విద్యలో కానీ, పాండిత్యంలో కానీ, అనుష్ఠానంలో కానీ లేదు. కానీ గురు కటాక్షాన్ని పొందిన కుటుంబంలో నేను ఒక సభ్యుడిని కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. గురువులకే గురువు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు యొక్క వేద పాఠశాలలో
ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం జరుగుతున్నందుకు నేను పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన శ్రీ రామచంద్ర ఘనాపాటి గారికి, కార్యవర్గ సభ్యులకి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.